హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదామా? అయితే మనం ప్రీవియస్ క్లాస్లో తెలుగు సబ్జెక్ట్ చూసినట్టయితే మనము పిల్లలకి వర్ణమాల నేర్పిస్తున్నామండి. అయితే అందులో కొన్ని అక్షరాలని మనము పరిచయం చేశాము. అయితే అచ్చులలో ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ ఈ అక్షరాలని మనము పిల్లలకి పరిచయం చేశాము. అయితే పిల్లలు ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ ఈ అక్షరాలు పిల్లలు రాయడమే కాదండి, కరెక్ట్గా చదవడానికి కూడా మనము హెల్ప్ చేయాలి. అయితే దీర్ఘం ఉన్న అక్షరాలు ఆ, ఈ, ఊ ఈ అక్షరాల దగ్గర పిల్లలు దీర్ఘం తీస్తున్నారా లేదా మనము గమనించాలి. అయితే ఇవి ఒకవేళ పిల్లలు అలా తీయకుండా ఆ, ఈ అలా చదివినప్పుడు వారికి ఆ, ఈ రెండు అక్షరాల మధ్య తేడా తెలియక పదాలు వాక్యాలు చదివేటప్పుడు వారు చాలా ఇబ్బంది పడి తప్పుగా చదివే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము అక్షరాలు నేర్పించేటప్పుడే రాయడంతో పాటు చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనము అక్కడ జాగ్రత్తగా పిల్లలకి నేర్పించాలి. అయితే ఈ ఆ నుండి ఊ వరకు ఎవరైతే కరెక్ట్గా రాస్తారో వారికి తర్వాత వచ్చే రెండు అక్షరాలను కూడా మనం పరిచయం చేయాలి. రు, రూ ఈ రెండు అక్షరాలను కూడా పిల్లలకి పరిచయం చేయాలి. అది ఎలాగో నేను చూపెడతాను, చూడండి. రు అలా 1 2. నెక్స్ట్ 1 2 ఇక్కడ దీర్ఘం. ఇలా మనము పిల్లలకి స్లేట్ పైన పెట్టించాలండి. రు, రూ. అయితే ఇక్కడ ఒక లైన్ని డ్రా చేయాలి. ఇలా దీర్ఘం వచ్చే అక్షరం దగ్గర కంపల్సరీ ఈ లైన్ అనేది గీయాలి, ఎందుకంటే వారికి అక్కడ దీర్ఘం తీయాలనేది తెలుస్తుంది కాబట్టి. అయితే రు, రూ ఈ రెండు అక్షరాలని పిల్లల చేతిని మన చేతిలోకి తీసుకొని వారి చేత దిద్దించాలి. ఇలా కరెక్ట్ ప్రాసెస్లో వాళ్ళు దిద్దేటట్టు మనము చూపెట్టాలి. రు 1 2 ఇలా 2 కొమ్ములు ఇవ్వాలని చెప్పాలి. రూ, రు, రూ ఇలా ఈ రెండు అక్షరాలని పరిచయం చేసిన తర్వాత స్లేట్ పైన బాక్సెస్ డ్రా చేసేసి, నిన్న నేను చెప్పాను కదండి, ఊ, ఊ ఆ అక్షరాలు చెప్పేటప్పుడు మీకు చూపెట్టాను. బాక్సెస్ గీసి స్లేట్ పైననే దాంట్లో పిల్లల చేత రాయించాలి. అలా ఫస్ట్ ఇవి దిద్దించాలి, వారి సొంతగా వారు దిద్దాలి, నెక్స్ట్ బాక్సెస్లో రాయాలి. అలా బాక్సెస్లో రాసినట్టయితే వారు ఒక లెటర్కి ఎంత స్పేస్ అవసరం ఉంటుంది అనేది వారు తెలుసుకుంటారు. మనం బాక్సెస్ డ్రా చేయలేకపోతే స్టార్టింగ్లో కాబట్టి పిల్లలు ఇష్టం వచ్చినట్టుగా చాలా తీసుకుంటారు, పెద్ద పెద్దగా రాస్తూ ఉంటారు. మనము అక్షరాలు చిన్నగా రాయడానికి అది హెల్ప్ అవుతుంది. వాళ్ళకి రాయించడం వల్ల రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది, చక్కగా రాస్తారు. అక్షరాలు కూడా గుండ్రగా చక్కగా రాస్తారు. కాబట్టి మనము రీడింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో రైటింగ్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. కాబట్టి ఇలా రు, రూ ఈ రెండు అక్షరాలని పరిచయం చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్. మనము పిల్లలకి ఇంగ్లీష్లో మనము ఏ లెటర్, బి, సి ఈ 3 లెటర్స్తో మనము వర్డ్స్ని పిల్లలకి చెప్పాము. అయితే పిల్లలకి మనము ఏ వర్డ్స్ యాపిల్ అండ్ ఏరోప్లేన్, నెక్స్ట్ బి వర్డ్స్ బ్యాట్, బాల్, బఫెలో, నెక్స్ట్ వచ్చేసరికి క్యాట్, కాట్, క్యారెట్ ఇవి మనం పిల్లలకి
పరిచయం చేశామండి. అయితే దీనికంటే ముందు మనము పిల్లల చేత ఫస్ట్ ఇవి మనం నోట్బుక్లో పెట్టించినవన్నీ కూడా ఏ వర్డ్స్, బి వర్డ్స్, సి వర్డ్స్ ఇవన్నీ కూడా పిల్లల చేత ఫస్ట్ మనము చదివించాలి. తర్వాత మనము స్పెల్లింగ్స్ని అడగాలి. అడిగిన తర్వాత మనము డిక్టేషన్ చెప్పాలి. అయితే అన్నీ కరెక్ట్గా రాస్తే మనం మార్క్స్ వేయాలి, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వారు బాగా రాస్తే వెరీ గుడ్ వన్ వేయాలి. ఏమైనా 2, 3 మిస్టేక్స్ ఏమైనా ఉంటే గుడ్ అని వేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకి నేర్చుకోవాలనేది ఇంట్రెస్ట్ చాలా వస్తుందండి. అయితే అలా మనము పిల్లలకి ఈ విధంగా ప్రాక్టీస్ అయితే చేయించాలండి. ఈరోజు మనము డి వర్డ్స్ మనం నేర్చుకుందామండి. అయితే పిల్లలకి డి లెటర్తో వర్డ్స్ ఏమొస్తాయో చెప్తానండి. డీతో మనకి పిల్లలకి డి ఫర్ డిఓజి డాగ్. నెక్స్ట్ డి ఫర్ డాల్, డిఓఎల్ఎల్ డాల్. నెక్స్ట్ డి ఫర్ డక్, డియుసికే డక్. ఇలా పిల్లలకి డి వర్డ్స్ని కూడా పరిచయం చేయాలి. అయితే డి ఫర్ డాగ్, డిఓజి డాగ్. డి ఫర్ డాల్, డాగ్ అంటే పిల్లలందరికీ తెలుసు కుక్క అని. డాల్, డిఓఎల్ఎల్ డాల్ అంటే బాతు తెలుసు. లేదంటే మీ దగ్గర ఏమైనా పిక్చర్స్ ఉంటే అవి చూపెట్టి పిల్లలకి చెప్పండి. నెక్స్ట్ డియుసికే డక్, డక్ అంటే తెలుసు కదండి బాతు. డాగ్ కుక్క, డాల్ బొమ్మ, డక్ బాతు. ఇలా పిల్లలకి మనము నేర్పించాలి. అయితే ఈ 3 వర్డ్స్ని కూడా మనము పిల్లలకి స్లేట్ పైన పెట్టించాలి. నెక్స్ట్ దిద్దమని చెప్పాలి. నెక్స్ట్ బుక్లో మనము ఈ 3 వర్డ్స్ని, డి వర్డ్స్ని పిల్లల చేత రాయించాలి. ఇలా చేస్తే 3 times ఆర్ 5 times అలా ఏజ్ని బట్టి మనం రాయించాలి. అయితే నర్సరీ పిల్లల మట్టుకి డాగ్ ఇది ఒకటే వర్డ్ సరిపోతుంది, డిఓజి డాగ్ లేదంటే డిఓఎల్ఎల్ డాల్. ఈ 3 వర్డ్స్లో నుండి ఏదైనా ఒక వర్డ్ని పిల్లలకి పరిచయం చేస్తే సరిపోతుందండి. అయితే ఈ రకంగా ఇంగ్లీష్లో పిల్లలకి వర్డ్స్ని నేర్పించాలి. ఓకేనా అండి? అయితే వీటితో పాటు పిల్లలకి మనము ఒక్క ప్లేస్లో అంటే కొన్ని విషయాలను చెప్పాలి. చదువుతో పాటు కొన్ని విషయాలను కూడా మనము చదువుకి సంబంధించి మనం నేర్పించాలి. అయితే పిల్లలని ప్రతిరోజు ఒక చోట కూర్చోపెట్టించాలి. అయితే ఒక ప్లేస్ అంటూ వారికి చదువుకోవడానికి మనము చూపెట్టాలి ప్లేస్. అది క్రింద మ్యాట్ వేసుకునైనా పర్లేదు, లేదంటే వారికి చైర్స్, టేబుల్, చైర్ అలా స్టడీ చైర్స్ ఉంటాయి కదా, ఆ పిల్లలకి అలాంటివైనా మనము ఆ చైర్స్ అయినా సరే మనము టీవీ రూమ్లో కానివ్వండి, బెడ్రూమ్లో కానివ్వండి, అలా కాకుండా వారికి చదువుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే ప్లేస్లో వారిని కూర్చోపెట్టాలి. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ పిల్లలు ఏం చేస్తారంటే, పేరెంట్స్ అయితే చెయ్యరు, పిల్లలు ఏం చేస్తారంటే టీవీ చూసుకుంటూ రాస్తూ ఉంటారు, అలా హోంవర్క్స్ చేస్తూ ఉంటారు. అలా హోంవర్క్స్ టీవీ చూసుకుంటూ చేయడం వల్ల వారికి టీవీలో వచ్చేవి మనసులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఎంత ట్రై చేసినా మన హోంవర్క్ రాస్తారు, కానీ వాళ్ళ మైండ్ అంతా టీవీ మీదనే ఉంటుంది, టీవీలోనే వచ్చే ప్రోగ్రామ్స్ మీదనే వాళ్ళ మైండ్ అంతా ఉంటుంది. అంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్గా రైటింగ్ కరెక్ట్గా రాయకుండా ఫాస్ట్గా రాసేసి ఇది కంప్లీట్ చేయాలి అన్నట్టుగా పిల్లలు చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ రకంగా కాకుండా పిల్లలకి ఒక ప్లేస్ని మనము చెప్పాలి, ఇక్కడే నువ్వు కూర్చొని డైలీ రాయాలి. కొంతమంది పిల్లలు ఏంటంటే పడుకొని రాస్తారు, అలా కూడా మనము ఎంకరేజ్ చేయొద్దండి అలాంటి వాటిని. పిల్లలు ఎప్పుడైనా సరే చక్కగా కూర్చొని రాయాలి. వారికి ఐస్ పైన కూడా, కళ్ళ పైన కూడా బాగా ఒత్తిడి అవుతుంది.
కాబట్టి అలా రాసినప్పుడు వారికి రైటింగ్ సరిగా ఉండదు, ప్లస్ వాళ్ళ ఐస్ అనేవి తొందరగా ఏమంటారు సైట్ వచ్చే ప్రాబ్లము అలా ఉంటుంది. కాబట్టి యాంగిల్ అనేది కరెక్ట్గా ఉండదు. కాబట్టి పిల్లల చేత కూర్చొని రాయించాలి, కూర్చోపెట్టే రాయించాలి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు మొబైల్ చూసుకుంటూ రాస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఒక సైడ్ కార్టూన్ నెట్వర్క్ ప్రోగ్రామ్స్, ఇటువైపు మరి హోంవర్క్ చూసుకుంటూ రాస్తారు. అది కూడా కరెక్ట్ మెథడ్ కాదండి. అయితే వాళ్ళ హోంవర్క్ చేసేటప్పుడు ఎప్పుడైనా వారికి మొబైల్ అనేది అందుబాటులో ఉంచకండి. పేరెంట్స్గా మీరు కూడా చూడకండి. మీరు చూస్తే పిల్లలు కూడా చూడాలనేది ఒకటి వస్తుంది వాళ్ళకి. మమ్మీ చూస్తున్నారు, డాడీ చూస్తున్నారు కాబట్టి వారు ఏదో ప్రోగ్రామ్స్ చూస్తున్నారు, మీరు మామూలుగా కామన్గా ఏదో ఒకటి చూస్తారు మీకు సంబంధించి. కానీ వాళ్ళు అలా అనుకోరు. మమ్మీ వాళ్ళు మొబైల్ చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మేము కూడా ఎంజాయ్ చేయాలి అనే థాట్ వాళ్ళకు వచ్చి హోంవర్క్ ఫాస్ట్గా కంప్లీట్ చేయడమో, లేదంటే హోంవర్క్ చేయకుండా హోంవర్క్స్ అయిపోయినాయనే అబద్ధాలు చెప్పడమో పిల్లలు అలా జనరల్గా చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా తగినంత జాగ్రత్తలు తీసుకొని పిల్లలకి మొబైల్ అందుబాటులో ఉండకుండా చూడండి. ఫస్ట్ది మ్యాట్ వేసి ఒక రూమ్లో కూర్చోబెట్టి, కింద కూర్చుంటే పర్వాలేదు బాగుంటుంది. అయితే అలా చేయండి. లేదంటే స్టడీ టేబుల్, స్టడీ చైర్ అలాంటివైనా అరేంజ్ చేయండి. బెడ్ మీద కూర్చొని రాయించకండి. వాళ్ళు రాస్తే మీరు చెప్పండి, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటో చెప్పండి. నెక్స్ట్ మొబైల్స్కి దూరంగా, మొబైల్, టీవీ అవి వాళ్ళకి దగ్గరలో లేకుండా మీరు చూడండి. అలా జాగ్రత్తలు తీసుకొని పిల్లల్ని చదివేటట్టుగా మీరు ఎంకరేజ్ చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఆల్ అనే సింబల్ వస్తుంది అండి. మరి దానిపైన మీరు క్లిక్ చేస్తే ఇంకా నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. లైక్ చేయండి. లైక్ చేస్తే మీ లైక్స్ని బట్టి ఇది ఉపయోగపడే మరికొంతమందికి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి వారికి కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి మీరు లైక్ చేయకుండా ఉండకండి. ఓకేనా అండి? బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్. థ్యాంక్ యూ అండి.